నమస్తే. హంసధ్వని రాగంలో అభీష్ట వరద అనే కృతి విన్నారు కదా, అది నేర్చుకుందామా ఇవాళ. ఈ హంసధ్వని రాగం 29వ మేళకర్త ధీర శంకరాభరణ జన్యం. సరిగా పని సని పగరే సా. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం రెండిటిలో కూడా ఈ రాగాన్ని హంసధ్వనిగానే చెప్తారు. శంకరాభరణ స్వరాలు చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, అలాగే పంచమం, నీ కాకలి విషాదం. సరిగా పని సని పగరే సా. మధ్యమం దైవతం ఈ రాగంలో లేవన్నమాట. వజ్రరాగం కృతి నేర్చుకుందాం. ఆది తాళం మనందరికీ తెలిసిందే కదా, లఘువు, 2 ధృతాలు. అభీష్ట వరద సని పగరే సా. శ్రీ మహాగణపతే సరి గరి సరి సా. ఇది మొదటి సంగతి. రెండో సంగతి అభీష్ట వరద శ్రీ సని గరి సని పగని పగరి సరి మహాగణపతే గను గరి సరి గరి సా. ఆగమ గరి గ వేద గపని పని సా. యంతరహిత సాసని గరి సని పదే పగ పని సరి. తర్వాత సంగతి అభీష్ట వరద శ్రీ గరి సని పని పగరి సరి మహాగణపతే గను గరి సరి గరి సా. ఆగమ వేద గరి గపని పని సా. యంతరహిత సాసరి గరి సని పదే పగ పని సరి. అభీష్ట నిర్నిర్ణీప వరద శ్రీ గరి పగరి సరి మహాగణపతే గను గరి సరి గరి సా. ఆగమ వేదాద్యంతరహిత పదే. ఇది ముందు సంగతిలాగే వస్తుంది. అభీష్ట వరద శ్రీ మహాగణపతే అనుపల్లవి. కపీంద్ర సని బాప రవి వినూత ని సరి సరి కనకమయ దివ్య తపగరి సరి సాస. రెండో సంగతి కవీంద్ర ని సరి సరి బాప రవి వినూత ని సరి సరి కనకమయ దివ్య తపగరి సరి సాస. చరణ కమల మూల పరి సరి పని సరి నుమ్మీన గరి సరి సని పని పగ పని సరి. చరణ కమల మూల పరి సని పని సరి భీష్ట గరి సరి సని పగ పని సరి గరి సని పని పగరి సరి గరి గరి సరి గరి సా. మళ్ళీ పల్ల వస్తుంది అనమాట. చరణం ముక్తి మార్గమునకు
పగ పరి గరి గని ప మొదటి పని దని ప దైవమని పగని పగరిగా శక్తి సముఖతో పగ పరి గరి గరి భక్తుల వారికి గగరి గప నిప తక గగరి గప నిప భక్తుల వారికి ముక్తి మార్గమునకు మొదటి దైవమని శక్తి సముఖతో భక్తుల వారికి సిద్ధి బుద్ధి వర సరి వని సరి సరి రే ఫలములు సంగీన గపగరి సరి సాస తక గపగరి సరి సాస ఫలములు సంగీన. రెండో సంగతి సిద్ధి బుద్ధివర నిసరి సరి రే ఫలములు సంగీన గపగరి సరి సాస సద్గురు శ్రీ తక్కిట తక్కిట సద్గురు శ్రీ పారిదసని తక్కిట పారిదసని సద్గురు శ్రీ త్యాగరాజు బోగడిన పారిదసని నిసరి గరి సరి సని సని పగ పని సరి గరి సని పగని పగరి సరి గరి గరి సరి గరి సద్గురు శ్రీ త్యాగరాజు బోగడిన భీష్ట వరద శ్రీ మహాగణపతి ఆగమ వేదాద్యంతరహిత పదే భీష్ట వరద శ్రీ మహాగణపతి. ఈ రచన ఎవరిది అనే సందేహం ఉంది కదా మీకు. త్యాగరాజస్వామి వారి ముద్ర ఉంది కదా, త్యాగరాజుదే అనుకుంటారేమో. ఇది త్యాగరాజస్వామి వారి ముద్రతో రచించినటువంటి ఒక అజ్ఞాత రచయిత యొక్క రచన. హంసధ్వని రాగం కదా, ఆది తాళం రక్తిగా ఉంటుంది. కచేరీ ప్రారంభానికి చాలా బాగుంటుంది. చక్కగా సాధన చేయండి, బాగా పాఠం చేయండి. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు.